నమస్కారం నేను మీలిమా వెల్కమ్ టు క్లిక్ టీవీ సో ఇస్ మరి రైట్ నో నేనైతే మన విశాఖపట్నం నార్త్ ఏరియా నరసింహనగర్ దగ్గర ఉన్నానండి సో ఎక్కడ చూసినా ఎన్నికల హడావిడి మనకందరికీ కూడా కనిపిస్తున్నది సో ఎక్కడ చూసినా ప్రచారాలు అన్ని కూడా కనిపిస్తున్నాయి సో ప్రస్తుతం ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ విశాఖ నార్త్ నుండి వైసీపీ కేకే రాజు గారి ప్రచారాలు జరుగుతున్నాయి అలాగే ఇక బీజేపీ అభ్యర్థి అయినటువంటి విష్ణుకుమార్ రాజు గారి ప్రచారాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి ఇంతకీ విశాఖ నార్త్ లో ఎవరు ఎమ్మెల్యే అవుతారంటే తెలుసుకుందాం అలాగే ఓవరాల్ గా 2024 సీఎం ఎవరో తెలుసుకుందాం లెట్స్ ఫాలో us నమస్తే అండి పేరు ఫ్రాన్సినా ఎన్ని ఇయర్స్ కొంటున్నారు ఇక్కడ మీరు 35 ఇయర్స్ ఓకే సెలక్షన్స్ వస్తున్నాయి కదా ఎవరు సీఎం అయితే బెస్ట్ అంటారు టీడీపీ ఎందుకు ఆ యొక్క పాలన బాగుంటుంది తంది చంద్రబాబు నాయుడు గారిది పాలన బాగుంటుంది ఏమన్నా అతను చేస్తారు ముందు ప్రొసీడ్ అవుతారు విశాఖ నార్త్ ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బెస్ట్ అంటారు ఇప్పుడు ఉన్న అభ్యర్థి ఎవరైతే వాళ్ళకే వేస్తాం అభ్యర్థి అంటే ఇక్కడ వైసీపీ తరఫున కేకే రాజు గారు అలాగే బీజేపీ తరఫున విష్ణుకుమార్ రాజు గారు ఎవరు బెస్ట్ అంటారు విష్ణుకుమార్ రాజు గారు టీడీపీ వీళ్ళంతా కలిసి ఉన్నారు జనసేన టీడీపీ భారత్ అదే కూటమి రావాలనుకుంటున్నారా అవునండి థ్యాంక్ యూ సో మచ్ మీ పేరు డానియల్ అమ్మ. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎవరు సీఎం అయితే బెస్ట్ అంటారు సీఎం మంచి వాళ్ళు ఎవరైనా సీఎం అయితే మంచిది. సో ఎవరు మంచి వాళ్ళు అంటారు మంచి వాళ్ళు ఎవరంటే మంచి వాళ్ళు బాగా ప్రజలకు మంచి చేసేవారు మంచి వాళ్ళు. మీరు ఎంతమంది టీడీపీ పరిపాలన చూస్తారు వైసీపీ చూస్తారు సో ఎవరు మంచి పరిపాలన అందించారు అనుకుంటున్నారు పరిపాలనకు వచ్చేసరికి కొన్ని వాళ్ళు మంచి చేశారు కొన్ని వీళ్ళు మంచి చేశారు. మరి ఈసారి ఏమైనా చేంజ్ చేద్దాం అనుకున్నారా వాళ్ళే వస్తే బెస్ట్ అంటారు ఒక విధంగా చెప్పాలంటే ఉన్న వైసీపీ వస్తే బెటర్ అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నారు ఎందుకనుకుంటే అంటే కొంతమందికి సపోర్ట్ కాకపోయినా చాలా వరకు పేదవాళ్ళకనే సపోర్ట్గా ఉంది. ఇక లోకల్ ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బెస్ట్ అంటారు లోకల్ ఎమ్మెల్యే కంటే ఇద్దరు మంచివాళ్ళే రాజులు ఇద్దరు మంచివాళ్ళే విష్ణుకుమార్ రాజు మంచివారే ఈ రాజు గారు మంచివారే. ఎవరు వస్తే ఇక్కడ ఉన్న ఏరియాస్ అన్ని కూడా డెవలప్ అవుతాయి అనుకుంటున్నారు మీ లేకపోయినా కరెక్ట్గా చేశారు ఈయన ఎవరు మన కేకే రాజు గారు పదవి లేకపోయినా ఆయనకి ఏం లేకపోయినా కరెక్ట్గా ఈ ప్రజలకు మంచి బాగా 5 సంవత్సరాలు బాగా పరిపాలన చేశారు. ఆయన బాగా ఈ వార్డులో అంత బాగా తిరిగి మొత్తం అన్ని ఈ నియోజకవర్గంలో బాగా డెవలప్ చేశారు. పదవితో సంబంధం లేదు పార్టీతో సంబంధం లేదు కానీ ఆయనకు అందరికీ సపోర్ట్ చేశారు కాబట్టి వస్తే బాగుంటుంది మనసుల ఆలోచన అంతే. थैंक यू सो मच नमस्ते मैम आपका नाम सबीना आप कहाँ से हो यहाँ लोकल है लोकल है ना तो आप ये बोलना इलेक्शंस के बारे में कौन आना चाहते हो 2024 सीएम जो भी आगे हम लोगों को ना अच्छा करना ही पड़ेगा ना हम वही चाहते हैं तो कौन अच्छा कर रहे हैं या टीडीपी या वाईसीपी बोल नहीं सकते आने पर पता चलेगा आने पर सब अब तो ये है ना जगन मोहन रेड्डी जी और प्रीवियसली टीडीपी चंद्रबाबू नायडू जी भी है सो कौन आना चाहते हैं आप पता नहीं तो ये लोकल एमएलए के बारे में क्या बोलना चाहते हो आप कुछ भी नहीं आप लोग ये नाम सुना केके राजू और विष्णु कुमार सुना सुना सो कौन अच्छा है हम नहीं बता सकते ना नहीं पता సార్ నమస్తే మీ పేరు నా పేరు వెంకటేశ్వరనమ్మ. ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు ఇక్కడ మీరు నేను 20 సంవత్సరాలు ఉంటున్నాను. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సీఎం ఎవరైతే బెస్ట్ అంటారు జగన్మోహన్ రెడ్డి అయితేనే బెస్ట్. ఎందుకంటారా పథకాల గురించి కాదు పథకాలు ఇచ్చిన పథకాలు గురించి కాదు స్కూళ్ళు విద్య మెయిన్ అది పేదవాడికి అందుతుంది. అలాగే వైద్యం సెంట్రల్ గవర్నమెంట్తో టైఅప్ అయ్యి ఇతను 50-50 పెట్టుకున్న విలేజ్ క్లినిక్లు పెట్టి ప్రతి పేదవాడికి అందుబాటులో తెచ్చినది వైద్యం. ఈ రెండే ముఖ్యంగా తీసుకుంటున్నాము. దాని గురించే మేము అతను నమ్ముతున్నాం. వాళ్ళు లక్షలు ఇస్తున్నారు వీళ్ళు లక్షలు ఇస్తున్నారు ఈయన మేనిఫెస్టో ఆయన మేనిఫెస్టో ఈయన దాంట్లో రెండే నచ్చిన గుణాలు ఈ రెండు మాత్రమే. సార్ ఇక విశాఖ ఇక్కడ నార్త్ ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బెస్ట్ అంటారు నార్త్ ఎమ్మెల్యే కేకే రాజు గారు వస్తేనే బెస్ట్. ఎందుకంటే ఆయన ప్రజల్లో తిరుగుతున్నాడు కాబట్టి మమేకం అయ్యి ఈ 5 సంవత్సరాల బట్టి నుంచే కాదు నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఆయన ఎమ్మెల్యే అయిన మంత్రి పదవి కూడా రావడం వస్తుంది. ఆయనకి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే నర్సీపట్నం దగ్గర ఉన్న చోడవరం ఎమ్మెల్యే కూడా 20 సంవత్సరాల బట్టి నుంచి ధర్మశ్రీ గారు ఉంటున్నారు. ఆయన గవర్నమెంట్ ఇప్పుడు ప్రభుత్వ విప్గా ఉన్నా రేపు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఆయనకి కూడా అవకాశాలు ఉన్నాయి. గెలిచినా కూడా ఆయనకి మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కూడా మంచి వాళ్ళు అని కాదు జగన్మోహన్ రెడ్డి గారి ముద్ర ఉంది కాబట్టి. సార్ నమస్తే అండి పేరు నా పేరు పెంటయ్య. ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారండి ఇక్కడ మీరు ఇక్కడ సుమారు 2007 నుంచి ఉంటున్నాను. ఓకే సో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ ఎన్నికలు సో ఎవరు సీఎం వస్తే బెస్ట్ అంటారు పక్కాగా అయితే చంద్రబాబు నాయుడు వస్తారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు రావాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు రావడం కారణాలు ఏంటంటే
ఇప్పుడు ప్రజెంట్ విశాఖపట్నం రాజధాని 3 రాజధాని అనేసి వాళ్ళు ఎవరో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే పక్కాగా ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉన్న కంపెనీలు కానీ ఎటువంటివి కూడా లేవు. మొత్తం అన్ని ఇండస్ట్రీలు మా పిల్లలు ఎక్కడెక్కడో వేరే వేరే చోట్ల చేస్తున్నారు మనం. అంటే ఒకడు బెంగళూరు, ఒకడు హైదరాబాదు. అక్కడికి వెళ్ళే పరిస్థితి ఏంటి? సాఫ్ట్వేర్ రంగాలన్నీ ఇక్కడ విశాఖపట్నంలో ఉంటే ఈరోజు ఆ పరిస్థితి రాదు కదా. అది సరే, ఇక విశాఖ నార్త్ ఎమ్మెల్యే ఇక్కడ ఎవరు వస్తే బెస్ట్ అంటారు? ఇక్కడ పక్కాగా అయితే లీన్స్ అతను ఎవరో కేకే రాజు గారు, విష్ణుకుమార్ రాజు గారు. విష్ణుకుమార్ రాజు వాళ్ళు టీం మొత్తం 3 ఇది కాబట్టి అంతా కూడా మొత్తం అన్నీ కూడా అపోజిషనే. విశాఖపట్నం అంతా కూడా మొత్తం విశాఖపట్నం కదా, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా టీడీపీ పక్కాగా 160 స్థానాలు 160కి పైగా వస్తాయి. ఎందుకంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నా? చెప్తాం. టీడీపీ అభిమానానికి ఒకప్పుడు టీడీపీ అభిమానే, ఫాదర్ కాంగ్రెస్. ఇప్పుడు విశాఖపట్నంలో ఎటువంటి సంస్థలు కానీ ఏవి లేవు. ఓకేనా? అది విజయమోహన్ అండి. ఎన్ని ఇయర్స్ కొంటున్నారు ఇక్కడ? ఇయర్స్ ఆంధ్రాలో అయితే చిన్నప్పటి నుంచి. ఓకే, సో మీరు చెప్పండి, ఇక్కడ ఆంధ్ర సీఎం ఎవరు వస్తే బెస్ట్ అంటారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండి. సో డెవలప్మెంట్ విషయంలో మీరు చూసుకుంటే స్కూల్స్ అంటే బేసిక్గా మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంటే మన మెంటాలిటీ కూడా, మన థింకింగ్ పవర్ కూడా మారుతుందండి. ఆయన వచ్చి ముందు పిల్లలు అంటే ఒక నెక్స్ట్ జనరేషన్ ముందు మార్చాలంటే వాళ్ళు పెరిగేటటువంటి ఎన్విరాన్మెంట్ మార్చాలి. వాళ్ళ స్కూల్స్ కానీ వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ పరంగా కానీ ఆయన చాలా మార్చాడు. తర్వాత పోర్టులు తీసుకొచ్చాడు, తర్వాత ఇండస్ట్రియల్ కారిడార్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దాని తర్వాత ఆంధ్రాలో డెవలప్మెంట్ అని ఆయనకు దొరికింది 5 ఇయర్స్లో ఓన్లీ 3 ఇయర్సే. 2 ఇయర్స్ కరోనాలో పోయినా ఈ 3 ఇయర్స్లో మీరే చూడండి అసలు. అండ్ రెండోది వాళ్ళకి జనాలకి ఇస్తున్నారు అంటే ఆయనకి 1,00,000 రూపాయలు ఇచ్చినా కూడా వాళ్ళకి ఒక ఫైనాన్షియల్ బర్డెన్ అనేది తగ్గినప్పుడు తను కూడా ఫ్రీగా పనిచేయగలడు. అటువంటి విషయాల్లో మీరు చూసుకుంటే టీడీపీ గవర్నమెంట్ ఏం చేసింది, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది చాలా ఎక్కువ. ఇక విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బెస్ట్ అంటారు? వైజాగ్ గురించి తెలియదు. కేకే రాజు గారు, విష్ణుకుమార్ రాజు పేరు. కేకే రాజు గారు. కేకే రాజు గారు కరోనా టైంలో ఆయన ప్రతి ఇంటికి తిరిగి చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి ఆయన ఆసరా తీసుకొని వాళ్ళందరికీ బలంగా నిలబడ్డాడు. వాళ్ళ యొక్క బాగోగులన్నీ చూసుకున్నాడు. ఈసారి ఖచ్చితంగా కేకే రాజు గారు రావాలి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, పేరు? రాజగోపాల్ రావు. ఎన్ని ఇయర్స్ కొంటున్నారు ఇక్కడ మీరు? ఎన్ని సంవత్సరాలు కొంటున్నారు ఇక్కడ? 35 ఇయర్స్ నుంచి వైజాగ్. మీరు చెప్పండి, ఈసారి ఎలక్షన్స్లో ఎవరు సీఎం అయితే బెస్ట్ అంటారు? ముఖ్యమంత్రి ఎవరు రావాలి? మా ఉద్దేశ ప్రకారంగా బాబు రావాలని, చంద్రబాబు గారు రావాలనుకుంటున్నారు. ఎందుకు రావాలి అతను? ఆయన డెవలప్మెంట్ బాగుంటుందని. ఇక మీరు చెప్పండి, ఇక్కడ విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బెస్ట్ అంటారు? విష్ణుకుమార్ రాజు. ఎందుకు విష్ణుకుమార్ రాజు గారు? ఆయన డెవలప్మెంట్ చేశారు వైజాగ్లో. సో ఏం చేశారంటారు డెవలప్మెంట్స్ అంటే? ఏం చేశారు డెవలప్మెంట్స్? ఏం చేశారంటే చేశారు, చేపల మార్కెట్ అది బిల్డింగ్ అది చేశారు. థ్యాంక్ యూ సో మచ్. పైడిరాజు అండి. సార్ ఎన్ని ఇయర్స్ కొంటున్నారు ఇక్కడ మీరు? నేను 30 సంవత్సరాల నుంచి ఉంటాను. మరి సార్ మీరు చెప్పండి, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు సీఎం అయితే బెస్ట్ అంటారు? నేనైతే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రపోజ్ చేస్తాను. ఎందుకు జగన్ గారు రావాలనుకుంటున్నారు? ఆయన పేద వర్గాలందరినీ బాగా కలుపుకొచ్చి ఈవేళ పేదరికం కూడా 5% తగ్గిందండి. టీడీపీ వస్తే మాకు తెలుసు కదా, 14 సంవత్సరాల నుంచి అనిపిస్తున్నాం. అదే ఆయన ఏం చేయలేడు ఇప్పుడు. అందుకనే మేము మళ్ళీ జగన్ గారినే కోరుకుంటాను. ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బెస్ట్ అంటారు ఇక్కడ విశాఖ నార్త్ ఎమ్మెల్యే? కేకే రాజు గారు అండి. ఎందుకని చెప్తానంటే ఈ ఇతను భర్త కానీ మన ఈయన విష్ణుకుమార్ రాజు కానీ కరోనా టైంలో ఎవరు కనిపించలేదండి. ఆయన ఒకడే కేకే రాజు ప్రతి నియోజకవర్గం తిరిగి, ప్రతి వార్డు తిరిగి, ప్రతి ఏరియాకి వచ్చి మాకు అంతా సహకారం అందించారు. మాకు బెడ్లు లేకపోతే బెడ్లు కల్పించారు హాస్పిటల్లో. కరోనా టైంలో మంచి ఆదుకున్నారు కనుక ఆయనే ప్రపోజ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు సునీత. ఎన్ని ఇయర్స్ కొంటున్నారు మీరు? నేను 3 ఇయర్స్ నుంచి ఉంటున్నాను ఇక్కడ. మేడం, ఇప్పుడు సీఎంగా ఎవరు వస్తే బెస్ట్ అంటారు? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. ప్రస్తుతానికి జగన్ వస్తేనే బెస్ట్ అనిపిస్తుంది. పిల్లలు చాలా మంది చదువుకోగలుగుతున్నారు కదా, దానివల్ల పేద విద్యార్థులుగా ఉండిపోకుండా వారు చదువుకోగలుగుతున్నారు. చదువుకోవడం వల్ల ఏంటంటే సొసైటీలో వాళ్ళు మంచి పొజిషన్లోకి వెళ్తున్నారు. చదువు విలువ తెలుసుకుంటున్నారు కదా. ఎంతమంది చదువుకోకుండా ఫీజులు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా. ఇప్పుడు ఒక ఎల్కేజీ ఫీజు కట్టాలంటే 2-3 lakhs.
వాళ్ళు చదివి ఏం చేస్తారో పిల్లల్ని తల్లిదండ్రులు ఉద్ధరిస్తారో అనేది తెలియదు. కాకపోతే ఆ విషయంలో మట్టుకు జగన్ అయితే చాలా మంచి చేశారు. ఇక ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బెస్ట్ అంటారు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా? విశాఖ నార్త్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా అయితే కేకే రాజు గారు అయితే వస్తే మంచిది అనిపిస్తుంది. ఆయన మనం వెళ్ళి ఏదైనా మనం ఏమైనా చెప్పామనుకోండి మనమే, ఆయన రిక్వెస్ట్ కింద ఆయన వింటారనమాట. ఆ విషయంలో ప్రజల కోసం ఏదో చేద్దాం అన్నది కాదు, చేస్తున్నారు ఆయన. అది ఆ విషయంలో అయితే ఆయన ఎమ్మెల్యేగా నాకు ఓకే. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, మీ పేరు? రాజు. సార్ ఎన్ని వేసుకుంటున్నారు ఇక్కడ మీరు? 33. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో ఎవరు సీఎం అయితే బెస్ట్ అంటారు? తెలీదండి. తెలియదు కదా, ఎవరు వస్తే బెస్ట్ అంటారు? వీళ్ళు రావాలి అని అనుకుంటారు కదా, వీళ్ళు వస్తే బెస్ట్ అంటారు కదా. టీడీపీ అనుకుంటున్నాం, కూటమి. ఎందుకు కూటమి రావాలనుకుంటున్నారు? సత్యనారాయణ రెడ్డి. సార్ ఎన్ని వేసుకుంటున్నారు ఇక్కడ మీరు? 15 సంవత్సరాల నుంచి. సార్ ఎవరు సీఎం అయితే బెస్ట్ అంటారు ఈసారి? జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటారు? ఎంతకంటే అంత చక్కగా చేస్తున్నాడు, సూపర్ కదా. అమ్మఒడి ఇస్తున్నాడు జనాలకి. మొత్తం అంతా అభివృద్ధి బాగుంది. ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు చూసి ఇంకో 5 సంవత్సరాలు వస్తే బాగుంటుంది కదా. అప్పుడే ఎమ్మెల్యేగా ఏమైనా చేద్దాం అనుకుంటున్నారు? కేకే రాజు. ఎందుకు కేకే రాజు గారు? బాగుంది. పదవిలో లేనప్పుడు కూడా కంటిన్యూ అందుబాటులో అందరికీ, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నాడు కేకే రాజు. గంటా శ్రీనివాసరావు కానీ విష్ణుకుమార్ గారు కానీ అందుబాటులో లేరు. కేకే రాజు మాత్రం అలా కంటిన్యూ తిరుగుతూ ఉన్నాం. సార్ నమస్తే అండి, పేరు? ప్రవీణ్ కుమార్. ఎన్ని వేసుకుంటున్నారు ఇక్కడ మీరు? నేను స్విగ్గీలో చేస్తాను. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు సీఎం అయితే బెస్ట్ అంటారు? సీఎం అంటే మనకు తెలిసి పవన్ కళ్యాణ్ అయితే బెస్ట్. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు రావాలనుకుంటున్నారు? ఆయన ఉండే బిహేవియర్, ఆయన చేసే మంచి పనుల వల్ల. ఒక టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు కదా, టీడీపీ, బీజేపీ, జనసేన, మరి వీళ్ళు ముగ్గురు, మరి మీరేం చెప్పాలనుకుంటున్నారు? మంచి పరిణామే కదా, మంచిదే కదా ముగ్గురు కలవటం అంటే. ఇప్పుడున్న పరిపాలన చూశారు ఎంతమంది ఇబ్బంది పడ్డారు ఏంటి అన్నీ తెలుసు. పనిచేసుకునే కార్మికులు, లేబర్ కూలీలు ఇసుక లేకపోవటం వల్ల రేట్లు అన్ని ఇబ్బందులు పడ్డారు. అందరూ ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బెస్ట్ అంటారు? కేకే రాజు గారు, విష్ణుకుమార్ రాజు గారు? విష్ణుకుమార్ రాజు గారు అయితే బెటర్. ఆయన అంటే గడిచిన లాస్ట్ టైం ఆయన చేసిన మంచి పనులు బెటర్. సో ఏ పనులు చేస్తారంట ఆయన? ఈ పైన కాలనీలన్నీ ఆయనే చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సార్ నమస్తే అండి. నమస్తే అండి, రవిశంకర్. సార్ ఎన్ని చేసుకుంటున్నారు మీరు ఈ ఏరియాలో? ఒక 10 years నుంచి అండి. ఓకే, ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బెస్ట్ అంటారు? బయట చూస్తూనే ఉన్నారు, ప్రచారాలు జరుగుతున్నాయి. విష్ణుకుమార్ రాజు గారు. ఎందుకు విష్ణుకుమార్ రాజు గారు? ఆయన ఆల్రెడీ పని చేసి చూపించారు, అందువలన ఆయన చేస్తారని నమ్మకం ఉంది. ఏ పనులు చేస్తారంటే తెలుసా అండి? అంటే లేబర్కి మార్కెట్ అన్నీ తయారు చేయటం, అలాగే ఎవరికి ఏ సమస్యలు వచ్చినా సరే ఆ సమస్యలు తీర్చడం కానీ, దానికి ఒక వింగి పెట్టి ఆయన ప్రతి సమస్యని క్లియర్ చేయటం, అన్ని విధాలుగా ఆయన సహసహకారాలు బాగా అందిస్తారు ఆయన. ఓకే సార్, మరి సార్ ఓవరాల్గా సీఎం ఎవరైతే బెస్ట్ అంటారు? సీఎం అయితే చంద్రబాబు నాయుడు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అంటారు? ఆయన ఒక విజన్ ఉన్న పర్సన్, మంచి హార్డ్ వర్కరు, మంచి ప్లానింగ్ ఉండేది. అన్నీ అంటే ఇండస్ట్రీస్ తెచ్చే అవకాశం ఎక్కువ ఉన్నాయి ఆయన దగ్గర. అన్ని విధాలుగా కష్టపడి చూపిస్తారు. ఆల్రెడీ తెలంగాణ విషయంలో ప్రూవ్ చేశారు, అలాగే ఏపీ విషయంలో కూడా ప్రూవ్ చేస్తున్నారు. సెకండ్ టైం ఆయన మార్చడం వలన మళ్ళీ రాష్ట్రం లేకుండా పోయింది. మనకి ఏ రాష్ట్రం అనేది ఇప్పుడు మనకి స్టేట్ క్యాపిటల్ లేదు. ఏపీలో స్టేట్ క్యాపిటల్ లేకుండా పోయింది, అసలు గుర్తింపే లేదు ఏపీ స్టేట్కి. అందువలన మళ్ళీ ఆయన వస్తే బాగుపడుతుంది. ఎంప్లాయీస్ కూడా, పిల్లలు కూడా భవిష్యత్తు ఉంటుంది. అలాగే చాలామంది వెళ్ళిపోతున్నారు ఏపీ స్టేట్ వదిలేసి, చాలామంది యూత్ అంతా వెళ్ళిపోతున్నారు ఉద్యోగాలకు కానీ వ్యాపారాలకు కానీ. వ్యాపారస్తులు కూడా అసలు కంప్లీట్గా రియల్ ఎస్టేట్ అనేది కుదేలైపోయింది, వ్యాపార రంగం అనేది కుదేలైపోయింది. ఏదైనా మంచి డెవలప్మెంట్స్ ఉంటేనే కదా, కంపెనీస్ వస్తే కానీ, అన్ని పిల్లలకు భవిష్యత్తు ఉంటేనే కానీ ఉండే పరిస్థితి ఉంటుంది. కైలాసపురం మాది. చెప్పండి, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు సీఎంగా వస్తే బాగుంటుంది? ఎందుకు భయం ఉంది? ఇల్లులు ఇస్తామని ఇవ్వలేదు, చేయొద్దు డబ్బులు సగం మంది పడ్డాయి, సగం మంది పడలేదు. ఇంకేం చెప్తారండి? ఈసారి సీఎంగా ఎవరు రావాలంటారు? చంద్రబాబు నాయుడు వస్తేనే మంచిదని నేను అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు వస్తే పేదలందరూ కడుపు నిండుగా అన్నం తింటారండి. ఇక ఎమ్మెల్యేగా ఎవరు రావాలంటారు? విష్ణుకుమార్ రాజు గారు అండి. విష్ణుకుమార్ రాజు గారు అతను వస్తే కొద్దిగా బాగుంటుంది, మంచి చేస్తారని అనుకుంటున్నాము. నా పేరు రాంబాబు అండి. ఎన్ని వేసుకుంటున్నారు మీరు ఇక్కడ? ఒక 2 సంవత్సరాలు ఏంటో. ఓకే, సో మరి ఇప్పుడు మీరు చెప్పండి, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో ఎవరు సీఎం అయితే బాగుంటుంది అంటారు? ఎలక్షన్ అంటే మరి నేను ఇంతకుముందు వైఎస్ఆర్ పార్టీ అని అంటే
పడి చచ్చిపోయేవాడిని. ఓళ్ళని కాదని అంటే వేయమని అనేవాళ్ళు. మరి ఇప్పుడు ఇప్పుడు ఇలాంటి అమ్మాయి 100% దేకర్లేదు, బాకర్లేదు, ఈ అమ్మకి పింఛని ఇవ్వలేదు ఈయన వచ్చిన తర్వాత. మరి అలాంటప్పుడు వాళ్ళకి మనం ఎలాగా ఓట్లు వేస్తామని నా మన ఎవరు రావాలంటారు మరి మీ అభిప్రాయం? తెలుగుదేశం రావాలని, తెలుగుదేశానికి ఓట్లు వేద్దామని. మరి ఇక్కడ విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది? ఏమో మరి జనాలు అందరూ అభిప్రాయం ఎలాగుంటే వాళ్ళకే ఓట్లు వేస్తారు. మీ అభిప్రాయం చెప్పండి. ఇక్కడ వైసీపీ తరపున కేకే రాజు గారు ఉన్నారు, అలాగే బీజేపీ తరపున విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు. ఎవరు రావాలంటారు? కాదు ఇప్పుడు అందరి అభిప్రాయం ఎలాగుంటే అలాగే వేస్తారు. కానీ మా అభిప్రాయం చెప్పండి. నా అభిప్రాయం, మా అమ్మాయికి వికలాంగులు 100% ఇబ్బంది పరిస్థితి కనుక అలాంటి అమ్మాయికి పెన్షన్ ఆపారని మాకు కొంచెం బాగా. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, నమస్తే మేడం, మీ పేరు? కాదండి, పెట్టోళ్ళకే పెడతాను జగనన్న, ఏది పేదోళ్ళకి ఏటట్లేదు. మీకు వచ్చిందే రాలేదు? ఏటి రాలేదు. పేరుకి పేదోళ్ళు, మాకు పిల్లలు పనులు చేసుకున్నాను, కడుపు కాలు ఎట్టిందే మేము ఎట్టమని చెప్పుకుంటాం. ఉన్నోళ్ళకి పింఛనీలు, ఉన్నోళ్ళకి సెల్లలు, ఉన్నోళ్ళకి ఇల్లులు ఎన్ని ఇస్తాండి జగనన్న. మానాడు పేదోళ్ళకి ఇస్తే మేము చెప్పుకుంటాం జగనన్ని. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు సీఎం అయితే బాగుంటుందండి? మాకు ఎవరైతే బాగా పెడతారండి వాళ్ళకడితే వేస్తామండి. వరకు మీరు టీడీపీ చూసారు, అలాగే వైసీపీని కూడా చూసారు. సిద్ధర పరిపాలన ఎవరి పరిపాలన వచ్చింది? మాకు పరిపాలన చంద్రబాబు మాకేం ఎట్టిలేదు, ఇతను జగన్ మాకు ఎట్టిలేదు. కొద్దిగా అతను కొద్దిగా పెద్దలు మేలు చేశాడు చంద్రబాబు. ఇతను ఏంటంటే ఇతను సొమ్ము తిని ఇతను పెట్టుమని చెప్తాడు, కానీ ఈ జనాలు పట్టుకుంటాడు. ఎవరు రావాలంటారు ఇప్పుడు? మాకు మాత్రం తెలుగుదేశమే రావాలనుకుంటాను అండి. అంతే మాకు మా పేద. మరి ఇక్కడ విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? కేకే రాజు గారు, విష్ణుకుమార్ రాజు? మాకు కేసీరావు గారు రావాలని ఉన్నది. అతను ఎట్టినతనే, కానీ అతను ఎట్టినట్టు అతను ఉన్నీకంతాడు ప్రజలు. అతను ప్రజలు ఉన్నీకంతాడు. అతను నెమ్మి ఒకరికి ఇస్తాడు డబ్బులు, వాళ్ళు మింగేస్తాను, కానీ ప్రజలు మాత్రం ఒప్పు చెప్పలేదు. నమస్తే అండి, పేరు చెప్పండి. ఏంటి చెప్పండి. ఇక్కడ లోకల్ గానే ఉంటున్నారా సార్? ఎవరు రావాలి అనుకుంటున్నారు ఇక్కడ విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా? ఎలక్షన్ల గురించి వద్దులేండి, ఇంకేమైనా మాట్లాడమంటే మాట్లాడదాం. ఎలక్షన్ సీఎం కోసం ఏం చెప్పాలంటే? సీఎం అయినా కానీ ఆయన ఎలక్షన్లో క్యాండిడేటే కదా, పార్ట్ ఆఫ్ ఎలక్షన్. అంటే ఏం లేదు, ఎవరన్నా ఒకటే మనకి. ఎవరైనా ఒకటే అంటే ఎవరు వచ్చినప్పుడు వస్తే. మీ పేరు? ఏం మాట్లాడాలి? మీ పేరు? నా పేరు గౌతమ్. ఎన్ని ఇయర్స్ కొంటున్నారు? ఎన్ని ఇయర్స్ కొంటున్నారు ఇక్కడ? మోర్ దెన్ 30 years. మోర్ దెన్. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు సీఎం అయితే బాగుంటుంది అంటారు? సీఎం ఎవరు రావాలంటారు? Who can give a good governance should be a become. Who gave the good governance then? TDP or YCP? Both are equal. Both are equal. So who has to come now? No, that's what I'm telling you. No, majority people whoever elects, he will. So what's your opinion? Your individual opinion? Who have to come? As on date, maybe Naidu this time. Chandrababu Naidu. Maybe. So why Chandrababu Naidu have to come? For a change. For a change. Why you want change? See, if same person continues, you don't get better things. Okay. So it is by alternative. So what about our Vishaka North MLA? Who has to come? Who has to come as like a Vishaka North MLA? Vishaka North MLA. Yes, here. Vishaka North MLA, both are good people only. Okay. Whoever comes as a local representative, I'll be happy. So what's your opinion? Both are come, both are equal. But both should not come, no? Both should not come. Okay. Majority will come. Okay, thank you. నమస్తే, మీ పేరు? రఘుమ్మ. మీరు ఇక్కడే ఉంటున్నారా? పుట్టి పెరిగింది ఇక్కడే. ఎన్ని ఇయర్స్ ఉంటున్నారు మీరు? ఎన్ని ఇయర్స్ ఉంటున్నారు? ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు? నా చిన్నప్పటి నుంచి ఇక్కడ పుట్టాను. మక్కేపాలు 51 సంవత్సరం. ఓకే, సో మీరు చెప్పండి, ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరిని చేద్దాం అనుకుంటున్నారు? జగనే ఉన్నదమ్మా. జగన్ గారు. ఎందుకు జగన్ గారు రావాలంటే? సంవత్సరంలో మా చెల్లికి పెన్షన్ ఇంటికి వచ్చి ఇచ్చినందుకు, దాని గురించి నేను తీసుకెళ్ళకుండా చేసినందుకు నాకు కావాలమ్మా దేవతే. సో సీఎం అయితే జగన్ గారు అంటున్నారు, ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది అంటారు? ఎమ్మెల్యే మన ఈయన విష్ణుకుమార్ రాజు. విష్ణుకుమార్ రాజు గారు బీజేపీ తరపున ఉన్నారు, వైసీపీ తరపున కేకే రాజు గారు. అవునా, ఈయనమ్మ ఇక్కడ ఆయన ఇక్కడ ఉండేవారు. ఆయన ఏదైనా ఆపదంటే దెమ్మ పగిలిపోయిందంటే చేయించడానికి కూడా ఆయన ఉండే ముందు. విష్ణుకుమార్ రాజు గారే రావాలంటారు? విష్ణుకుమార్ రాజు గారు రావాలంటారు? మరి అయితే చెప్పలేమమ్మా, అదంతా దేవుడి దయ, మనం ఏం చేయలేము. మీరే చెప్పాలనుకుంటున్నారు, ఎవరు సీఎం అయితే బాగుంటుంది? నేను చెప్పలేను. సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? సరే, మీరు చెప్పండి. ఏ స్థలం మీ పేరు? అనిల్ కుమార్. సో ఎన్ని ఇయర్స్ ఉంటున్నారు ఇక్కడ మీరు? నేను 35 years. మీరు చెప్పండి, ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? మాకు ఎవరు వచ్చినా ఒకటే. అంటే మీకు అంటూ ఏమీ లేవా, అంటే వీళ్ళు వస్తే బాగుంటుంది అని అంటూ? అతను టార్చ్ లైట్ అతను అన్నారు కదా, అతను వస్తే మంచిదని. అతను చదువుకున్నాడు కదా. అతను వస్తారంటారా? వచ్చే అవకాశాలు ఉన్నాయి? అది కష్టం. సో మరి సీఎంగా ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? సీఎం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అతను బెటర్. జగన్ గారు ఉండాలి వాటి కాబట్టి మాకు ఎంత కొంత వస్తుందని ఆశ. టీడీపీ ఉన్నప్పుడు ఎలా ఉన్నది, ఇప్పుడు ఎలా ఉన్నది?
మాకు టీడీపీ కంటే వైఎస్ఆర్లోనే బాగుంది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరు రావాలంట? ఇప్పుడు చెప్పాను కదా, ఇంకెవరు వద్దా మరి? అంటే వైసీపీ అంటున్నారు కదా, సో మళ్ళీ వైసీపీ తరపున కానీ ఎవరికి ఏరే టార్చ్ లైట్ అతను ఏరియాకి. థ్యాంక్ యూ. నమస్తే అండి. సమస్యలు కరెక్ట్గా వింటారు కదా సమస్యలు. ఖచ్చితంగా వెళ్తే మీ పేరేంటి? నా పేరు వెంకటరమణ. ఎన్ని వేసుకుంటున్నారు ఇక్కడ? నేను సుమారు 15 ఏళ్ళ నుంచి ఉంటాను. ఇక్కడ లోకల్గా మీకు అడ్డు సమస్యలు ఏమైనా ఉన్నాయండి? లోకల్లో సమస్యలు అంటే ఇంతకుముందు ఉండేవి, జగన్ వచ్చాక సమస్యలు ఎట్లేవు. జగన్ మీరు చెప్పండి, ఇప్పుడు సీఎంగా ఎవరు వస్తే బాగుంటుంది? చాలా ఇబ్బందులు పడేవాడిని, కానీ జగన్ వచ్చాక ఇబ్బందులు ఎట్లేవు. అమ్మఒడి, నా పిల్లలు చదివించుకోవడానికి అమ్మఒడి, నాకు భూమి ఉంటే రైతు భరోసా వచ్చింది. రైతు భరోసా ఇంటికి మా ఆవిడకి 40 సంవత్సరాలకి 18,000 రూపాయలు జగన్ అన్న ఇచ్చాడు. అన్నిటికీ ఇబ్బంది లేకుండా శుభ్రంగా మహానుభావుడు దయ వల్ల హ్యాపీగా ఉన్నాం ఇవాళ. ఎమ్మెల్యేగా ఎవరు రావాలంట? ఇప్పుడు ఎమ్మెల్యే కేకే రాజు గారు వస్తారమ్మా. కేకే రాజు గారు రావాలంట. ఎందుకంటే గతసారి పోయినా కూడా, ఎన్నికల్లో పోయినా కూడా, ఇప్పుడు పేదలందరి దగ్గరికి కూడా 5 ఏళ్ళు ఓడిపోయినా తనే ఇంటింటికి వెళ్ళి నా సంక్షేమ పథకాలు నచ్చి, నేను నచ్చితే మీరు ఓటేయండి, లేకపోతే లేదని చెప్పిన మగోడు ఎవరు లేడు. మహానీయుడు రావాలని అందరూ కోరుతానండి. లోకల్ ఈ పార్టీల సంబంధం కాదు, నాకు ఈ పార్టీలు ఏమొద్దండి. ఇంతకుముందు ఎప్పుడు నాకు రూపాయి వచ్చి బాపతలేదు. శ్రీకాంత్ అండి. శ్రీకాంత్ గారు ఎన్ని వేసుకుంటున్నారు ఇక్కడ? మీరు 5 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. 5 ఇయర్స్కి ఇక్కడే ఉంటున్నారు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఇక్కడైతే ప్రజెంట్ చెప్పలేం కదా మేడం, ప్రజలు ఏమనుకున్నారో తెలియదు కదా. ఇక్కడ చాలా వరకు మీ ఏరియాలో ప్రచారాలు బాగా జరుగుతున్నాయి. అటు వైసీపీ నుండి కేకే రాజు గారు, అలాగే బీజేపీ నుండి విష్ణుకుమార్ రాజు గారు, ఎవరు బెస్ట్ అంటారు ఇంతకీ? ఎవరికి వాళ్ళు ప్రచారాలు బాగానే చేస్తున్నారు. ప్రజెంట్ పరిస్థితి మరి అలాగే ఉంది. అన్నీ ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి కదా. ప్రజెంట్ అయితే మరి మార్పు కోరుకుంటే బెటర్ అనే అనుకుంటున్నారు. మరి కోరుకుంటున్నారు అంటున్నారు, ఎందుకు ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? అది మరి చెప్పలేము మేడం, ఇప్పుడు చెప్పే పరిస్థితి లేదు. ఎమ్మెల్యే ఎవరు బాగా చేస్తే బెస్ట్ అంటారు? అంటే కేకే రాజు గారు ఏమైనా చేశారా పనులు, లేకపోతే విష్ణుకుమార్ రాజు గారు ఏమైనా పనులు చేశారా? ప్రజెంట్ అయితే మరి చేయాల్సింది చాలా ఉన్నాయండి. ప్రజెంట్ ఇంకా చాలా చేయాలి. అది ఎవరు వస్తే బెస్ట్ అంటారు ఎమ్మెల్యే? నాకైతే విష్ణుకుమార్ రాజు వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. విష్ణుకుమార్ రాజు గారు వస్తే బాగుంటుంది. ఎందుకంటే సెంట్రల్లో మోడీ బీజేపీ గవర్నమెంట్ కదా, ఇక్కడ కూడా వాళ్ళే వస్తే ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడానికి నిధులు వస్తాయి కాబట్టి ఇంక ఇంప్రూవ్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా. ఓవరాల్గా సీఎం ఎవరైతే బాగుంటుంది అంటారు? సీఎం అయితే చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు రావాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ 5 ఇయర్స్ చూసామండి, ఛాన్స్ అన్నారు. ఇంకా మార్పు కావాలి కాబట్టి కొత్తగా ఆయన వస్తే ఆల్రెడీ చేస్తున్నారు అభివృద్ధి. ఇప్పుడు ఏంటంటే రాజధాని కూడా లేదు మనకి. రాజధాని ఇప్పుడు వచ్చి డెవలప్ చేస్తే ప్రజెంట్ అయితే మనకి వైజాగ్లో కూడా చేస్తూ ఉన్నారు. ఏం లేదు, డెవలప్మెంట్ ఏం లేదు, ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. ఆయన వస్తే అనుభవం ఉంది కాబట్టి ఇంక చేస్తారని నమ్మకం. థ్యాంక్ యూ సో మచ్. ఆయడండి ఇక్కడే ఉన్నారా లోకల్గా? మేము బయట నుంచి వస్తాం మేడం, ముంజలు అమ్మడానికి. ఓకే, సో 2024 ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇయర్లో ఎవరు సీఎం అయితే బాగుంటుంది అంటారు? ఎవరు సీఎం అంది ఏం చెప్పగలం మేడం, ఎవరిది రాజకీయం బాగోట్లేదు. ఇప్పుడు ప్రజెంట్ మరి ఏదైనా శుభ్రంగా ఉన్నది, ఎవరైనా మనకి మంచిగా చేయడానికి కావాలి. శుభ్రంగా ఉన్న ప్రభుత్వం ఏమంటారు? ముందు టీడీపీ చూస్తారు, వైసీపీ చూస్తారు, ఏం నచ్చింది మీకు? ఇప్పుడైతే టీడీపీ మాకు బాగుంటుందండి. వైసీపీ నచ్చలేదు మాకు, అసలు మంచిగా చేయట్లేదు. అసలు ఏది అన్ని రేట్లు పెంచుతారు, ప్రతిదానికి రేట్లు పెంచుతారు. అసలు ఏం బాగట్లేదు, అసలు ప్రతిదానికి రేట్లు పెంచుతారు. కుర్రోళ్ళు మాలాంటి ఇలా చేసుకుంటాను, వ్యాపారం మీద బతుకుతాను. మరి ఏదైనా మాకు ఏదైనా కలిసి వచ్చినట్టు చేస్తే ఏదైనా బాగుంటుంది కదా. వ్యాపారం అంతా బాగుంటుంది, వ్యాపారం మీద బతుకుతానండి. ఏదైనా మనం జాబ్ చేసుకుంటే బాగుంటుంది కదా, బయట లాంటి వెళ్ళిపోయి ఇలా వ్యాపారం మీద ఎన్నాళ్ళు. ఇక మరి విశాఖ నార్త్ ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? కేకే రాజు గారు, విష్ణుకుమార్ రాజు గారు? కేకే రాజు గారు అయితే మంచిదండి. కేకే రాజు గారు ఫ్రమ్ వైసీపీ, బీజేపీ తరపున విష్ణుకుమార్ రాజు గారు. ఇప్పుడు చెప్పండి ఎవరు రావాలి? ఇప్పుడు ఈ లోకల్ అయితే మనకు తెలియదండి, మాది బయట కదా. థ్యాంక్ యూ సో మచ్. విజయ్ కుమార్ అండి. మీరు ఇక్కడే ఉంటున్నారా? మాది కంచరపాలెం. సార్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరిని సీఎం చేద్దాం అనుకుంటున్నారు? బీజేపీ అండి. ఎందుకు బీజేపీ వాళ్ళు చేద్దాం అనుకుంటున్నారు? మాకు ఎమ్మెల్యే పనులు చేశారు కాబట్టి చెప్తున్నాం. ఎమ్మెల్యేగా అంటే ఎవరు చేశారంటారు? విష్ణుకుమార్ రాజు గారు. ఎందుకు విష్ణుకుమార్ రాజు అంటున్నారు? ఆయన చేసి సేవా సంఘాలు మాకు బాగా చేశారు. ఏ పనులు చేశారు అనిపిస్తున్నది మీకు? 14 కలియను 14 వార్డు నెంబర్లోనే ఇది కమ్యూనిటీ హాల్ 14 కమ్యూనిటీ హాల్ కట్టారండి. రోడ్లు వేసారండి. మాకు వచ్చిన వాటర్ కలెక్షన్ మొత్తాన్ని బాగానే పెట్టించారు ఆయన విష్ణుకుమార్ రాజు గారు. సో విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు అంటున్నారు. ఇక సీఎం ఎవరైతే బాగుంటుంది అంటారు? చంద్రబాబు నాయుడు రావాలండి. ఎందుకు చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నారు? వస్తే కొన్ని పనులు జరిగితే మాకు జాబులు వచ్చే సూర్యం ఉంది, మాకు అన్ని రకంగా ఇది ఉంది. పేదలకి కొద్దిగా అది
కరెంటు ఛార్జీలు తగ్గితే మాకు కూలీలకి కొద్దిగా మాకు సేవా సంఘాలు ఇది అవుతే పనులు కూడా రేట్లు పెంచుతారు. ఇది ఉంటే కరెంటు, స్టీలు, సిమెంట్ అన్నీ తక్కువగా తగ్గుతాయని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎండి అలీ. ఎన్ని ఇయర్స్ ఉంటున్నారు ఇక్కడ మీరు? నా 81 నుంచి ఉంటున్నాను. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు సీఎం అయితే బెస్ట్ అంటారు? కాంగ్రెస్ కేసేవాడిని, తర్వాత రామారావు వచ్చిన తర్వాత తెలుగుదేశంకి మొదలెట్టాం, చంద్రబాబు నాయుడుకి వేసాం. ఈడు వచ్చిన తర్వాత ఈడికి వేసాను. వెనకట్ల పాదయాత్ర తిరిగే ఎండలని ఏం చేసాడు చెప్పండి. ఎందుకు మరి ఈసారి ఎవరు వస్తే బెస్ట్ అంటారు? ఆల్రెడీ ఇన్ని పరిపాలన చూసారు. ట్రైబుల్కి బీజేపీ వస్తే మమ్మల్ని తీసేస్తారట. ఇప్పుడు ఎవరికి ఏమంటారు? ముగ్గురు నిలబడ్డారు, బీజేపీ, తెలుగుదేశం, జనసేన. కానీ మీరు వేసే ఓట్ అనేది ఎవరికి తెలియదు కదా, సో మీకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది వీళ్ళు వస్తే బెస్ట్ అని. బీజేపీని గెలిపిస్తే మా మసీదులో తోసేస్తానంటాడు మోదీని, యోగిని. చెప్పండి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? వేద్దామంటే మరి అది చేస్తాను, జగన్కి వేద్దామంటే రుచుకొండంత తీసేస్తాడు, ఇది తీసేస్తాడు, సింహాచలం కొండ కూడా. వాళ్ళు ఏం పట్టించుకోలేదు మాధవదారులని. నేను తెలుగుదేశంకి వేద్దాం అనుకున్నాను, కాంగ్రెస్, తెలుగుదేశం అంతే. విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బెస్ట్ అంటారు? ఎమ్మెల్యే వస్తే కేకే రాజు వస్తే బెస్టే. మరి కేకే రాజు గారు రావాలనుకుంటున్నారు. కొండలది ఇంకా ఏమైనా ఉంటే అతను కూడా దోస్తాడని, అందుకంటే మీరు ఓటేస్తారు. అది. థ్యాంక్ యూ సో మచ్. నా పేరే మునగాడు రామూర్తి. ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు ఇక్కడ మీరు? నాకు 87 అయిపోయింది. సో మీరు చెప్పండి, ఎవరిని ముఖ్యమంత్రి చేద్దాం అనుకుంటున్నారు? సీఎం చంద్రబాబు నాయుడు చేద్దాం. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు రావాలనుకుంటున్నారు? ఎందుకంటే 6,000 పింఛన్ ఇస్తారు తల్లి. రామ జయ శ్రీరామ్, జయ గంటమయ, జయ చంద్రబాబు, మీ ఇద్దరు దేవుళ్ళు. ఇక మరి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బెస్ట్ అంటారు? నాకు చంద్రబాబు రావచ్చు, గంట రావచ్చు, ఇద్దరు ఒకటే సార్, ఒకటే. జయ చంద్రబాబు నాయుడు. మా పేదోళ్ళంతా నీకు సాయం చేస్తారు తండ్రి. నువ్వు 6,000 ఇస్తావు, నిజవాడ దేవుళ్ళది 6 సమాజ్ చెప్పాము, అందరం లొంగిపోయాము. థ్యాంక్ యూ. చేసుకుంటున్నారు ఇక్కడ మీరు? ఇక్కడ 20 years, 25 years. సరే సరే, సీఎం ఎవరు చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఏం జగన్ అనుకుంటున్నారు, ఏవో కొన్ని పథకాలు ఇస్తున్నాడు కదా. ఇక్కడ విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా ఎవరిని చేద్దాం అనుకుంటున్నారు? కేకే రాజు. ఎందుకు కేకే రాజు? ఆయన కొంచెం హౌస్కి వచ్చి చెక్ వస్తూ ఉంటాడు, ఎలా ఉన్నారు ఏంటంటే. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, పేరు? నా పేరు ఈశ్వరరావు అండి. సార్ ఎన్ని ఇయర్స్గా ఉంటున్నారు మీరు ఇక్కడ? నేను ఎన్ని ఇయర్స్గా ఉంటున్నారు ఈ ఏరియా? నేను ఇక్కడ 18 years నుంచి ఉంటున్నా. సార్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు సీఎం అయితే బెస్ట్ అంటారు? ఎవరు సీఎం అయితే అంత కాంపిటీషన్ ఉంది. ఎవరు బాగా మంచి పని చేస్తే వాళ్ళు సీఎం కావాలి. ఇప్పటి వరకు ఎవరు మంచి పనులు చేశారు అనిపిస్తున్నది? మీరు టీడీపీ చూసారు, వైసీపీ చూసారు, ఏ పార్టీ నచ్చింది అంటారు? అంటే నా ఉద్దేశం ప్రకారం అయితే ఇంతవరకు ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు ఎమ్మెల్యే వాళ్ళు దోచుకునేవారు నా దృష్టిలో. కానీ ఈ సీఎం వచ్చిన తర్వాత వాళ్ళు ఎమ్మెల్యే దోచుకునే కన్నా ఆ డబ్బులు ఏదో ప్రజలకు పంచి పెడుతున్నాడు. అదే నా ఉద్దేశం. ఇక లోకల్ ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బెస్ట్ అంటారు? విశాఖ నార్త్ ఎమ్మెల్యే కుమార్ రాజు బెస్ట్, నెక్స్ట్ కేకే రాజు కూడా మంచి ఆయన. ఇద్దరులో ఎవరు వస్తే మీకు బెస్ట్ అంటారు? ఎవరు వచ్చినా బెస్ట్ అన్నమ్మా, ఎవరు చేసింది లేదు. మనకి ఎవరైతే ప్రతిఫలం ఇస్తారో వాళ్ళే మనం బెస్ట్ అనుకుంటాం, అవునా కదా. అది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. పేరు? రాజేష్ అండి. ఎన్ని ఇయర్స్ ఉంటున్నారు ఇక్కడ మీరు? అండి ఎన్ని ఇయర్స్ ఉంటున్నారు ఇక్కడ మీరు? 15 years అవుతుంది. సో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరిని సీఎం చేద్దాం అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు? వీ హ్యావ్ డెవలప్మెంట్ అండి. వీ హ్యావ్ టు నీడ్ డెవలప్మెంట్, వీ హ్యావ్ టు నీడ్ ఐటీ కంపెనీస్ లైక్ అందరికీ తెలిసిందే. సో ఈ 5 సంవత్సరాలు ఏం జరిగిందో ఇప్పటికైనా అందరూ మెలకుగా ఉంటే మంచిది అనిపిస్తుంది. సో ఆబ్వియస్లీ స్టూడెంట్స్కి ఏవి మంచి జరగలేదు. సో ఏదో అమ్మఒడి లేకపోతే సీనియర్ సిటిజన్స్కి ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇస్తే సరిపోదు కదా. సో వీ నీడ్ టు నో ద అప్కమింగ్ జనరేషన్. సో సరే, ఇక విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బెస్ట్ అంటారు? విష్ణుకుమార్ రాజు గారు. సో వెల్ నోన్ పర్సన్ అందరికీ. సో జనాల్లో బాగా తిరుగుతారు, అందరు సమస్యలు ఏంటో కనుక్కుంటారు. సో దట్స్ వై वी नीड टू विष्णु कुमार राज गाరు. थैंक यू सो मच. हेलो जी, आपका नाम? नीता पटेल. कैसे हो आप? अच्छे. इलेक्शन आ रहे हैं ना, आप क्या बोलना चाहते हो एपी का सीएम के बारे में? मैं कुछ नहीं बोला. हमारा एक बार 2014 में हम लोग को इलेक्शन दिया, उसके बाद हमारा नाम ही निकाल दिया है, कट कर दिया है. लास्ट टाइम भी अप्लाई किया था, नहीं हो रहा है. ये टाइम भी ऐसा ही है. तो कौन आना चाहते हो आप? मतलब कौन आना चाहते हो? समझ में कौन आना है सीएम? जगन मोहन रेड्डी है? वो हमारे लिए तो काम करना है ना. ये हम लोग जॉब करने के लिए इधर आए हैं गुजरात से. एक बार वोट दिया,
बाद में निकाल दिया। हमको ऐसा लग रहा है कोई हमको गिनता ही नहीं है ना। ओके, तो सीएम के बारे में बोले, जगनमोहन रेड्डी का पालन कैसा है? वो मैं नहीं जानती हूँ, डिटेल को पता नहीं। సో ఓకే అండి, మరి వీరు విన్నారు కదా, మరి విశాఖ నార్త్ ఎమ్మెల్యే కొంతమంది కేకే రాజు గారు అంటున్నారు, ఇక మరికొంతమంది అయితే విష్ణుకుమార్ రాజు గారు అంటున్నారు, ఇక అలాగే సీఎం కూడా కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, ఇంకా మరికొంతమంది చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. సో మరి ఎలక్షన్స్ రిజల్ట్ రావడానికి, అలాగే ఎలక్షన్స్ అవడానికి ఇంకా మరికొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. సో ఏపీ సీఎం ఎవరో త్వరలోనే తెలుసుకుందాం. సో మళ్ళీ మరో టాక్తో మీ ముందుంటుంది నీలిమా. అంతవరకు స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ క్లిక్ టీవీ.